అడవిలో చెట్టు తొర్రలో ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేదన్నమాట. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పక్కనున్న ఊర్లో పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. పెళ్లిలో అన్నిటికంటే పాయసం చాలా బాగుంది, దాన్ని లొట్టలేసుకుంటూ ఎలా తిన్నారో వివరంగా చెప్పుకున్నారు. ఆ మాటలు పిచ్చుకలు విన్నాయి. వాటికి కూడా పాయసం తినాలనిపించింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకను, నీకు పాయసం చేయడం వచ్చా అని అడిగింది. అప్పుడు ఆ ఆడపిచ్చుక, తెలుసు, కానీ దానికి కావలసిన బియ్యం, చక్కెర, పాలు మన దగ్గర లేవు కదా అన్నది. అవన్నీ నేను బజారుకి వెళ్ళి తీసుకొస్తాను, నీవు మాత్రం రుచిగా పాయసం వండగలవా అని మగపిచ్చుక అడిగింది. అప్పుడు అన్నది ఆ ఆడపిచ్చుక. మగపిచ్చుక వెంటనే బజారుకి వెళ్ళి బియ్యం, పంచదార, పాలు, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, పాయసానికి కావలసిన సరుకులన్నీ తీసుకొచ్చింది. సామాను చూసి ఆడపిచ్చుక సంతోషపడింది. వెంటనే పొయ్యి వెలిగించి గిన్నెలో ఎసరు పెట్టి అది మరిగాక బియ్యం వేసింది. మగపిచ్చుకకు ఆత్రంగా ఉంది, ఎప్పుడెప్పుడు పాయసం తింటామా అని. పాయసం ఎంతసేపటికి తయారవుతుంది అని ఆత్రంగా అడిగింది మగపిచ్చుక. బియ్యం ఉడకాలి కదా అని ఆడపిచ్చుక జవాబిచ్చింది. 5 నిమిషాలు ఆగి మగపిచ్చుక మళ్ళీ అడిగింది. అస్సలు సహనం లేదు మగపిచ్చుకకి. పాయసం తయారయ్యిందా? బియ్యం ఇంకా ఉడకాలి, జవాబిచ్చింది ఆడపిచ్చుక. మగపిచ్చుకలో క్షణానికి అసహనం పెరిగిపోతుంది. కాసేపు ఆగి మళ్ళీ అడిగింది, ఇంకా కాలేదా? ఎంతసేపు? అంత ఆత్రమైతే ఎలాగా? కొంచెం సేపు ఓపిక పట్టు, ఇప్పుడిప్పుడే బియ్యం ఉడికాయి, పాలు చక్కెర కలిపాను, పూర్తిగా పాయసం అవ్వాలంటే కొంతసేపు పడుతుంది. పాయసం ఉడుకుతుంటే ఆడపిచ్చుక యాలకుల పొడి చేసింది. దాని గుమగుమలు 4 పక్కలా వ్యాపించి ఆ సువాసన నోరూరించింది. మగపిచ్చుక మళ్ళీ ఆత్రంగా, పాయసం అయ్యిందా అని అడిగింది. ఆడపిచ్చుక అయ్యింది కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ పూర్తిగా వినే ఓపిక లేకపోయింది మగపిచ్చుకకు. వెంటనే ఆత్రంగా పాయసం గిన్నెలో మూతి పెట్టింది. పాయసాన్ని జుర్రుకోవాలని చూసింది. మూతి చుర్రున కాలింది. బాధ కోపంతో గిన్నె కింద పడేసింది. పాయసం అంతా నేలపాలయ్యింది. ఆడపిచ్చుక, అంత ఆత్రమైతే ఎలా? కొంచెం సేపు ఓపిక పట్టలేవా? అయింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయావు, పాయసం అంతా నేలపాలు చేశావు అంటూ ఆడపిచ్చుక బాధపోయింది. గిన్నెలో కొంత పాయసం మిగిలింది. ఆ పాయసాన్ని చల్లారాక రుచి చూస్తే చాలా రుచిగా అనిపించింది.